హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ గ్రూప్ 2 2021కి సంబంధించి ఎక్స్క్లూజివ్లీ మనం పేపర్ 1 పేపర్ 2 మీద కొన్ని వీడియోస్ చేసుకున్నాం. ఏవి ప్రామాణిక పుస్తకాలు, ఏ పుస్తకాలు మనకి వే టు సక్సెస్, మనకు సక్సెస్ దగ్గర చేస్తాయి అన్న అంశం మీద మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చేసాం. వాటికి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. చాలామంది మిత్రులు మంచి ప్రోత్సాహాన్ని నాకు ఇచ్చారు. అదే ఉత్సాహంతో, అదే ప్రోత్సాహంతో ఈరోజు పేపర్ 3కి సంబంధించి క్రూషియల్ గ్రూప్ 3 గ్రూప్ 2లో క్రూషియల్ ఉద్యోగాన్ని డిసైడ్ చేసే పేపర్ ఏదైనా ఉంది అంటే అది పేపర్ 3. లక్షలాది మంది అభ్యర్థులకి కొరుకుడు పడనిది, అర్థం కానిది, ఆందోళన గురి చేసేది, ఆవేదన మిగిల్చేది ఏ పేపర్ అంటే పేపర్ 3. ఈ పేపర్ 3లో ఏముంది, అసలు ఎందుకు సమస్య అవుతోంది, దీన్ని అధిగమించలేమా, మనం ఏం చేస్తే మనకి స్కోర్ తెచ్చుకోవచ్చు, దీనికి ఏమైనా షార్ట్కట్ రూట్స్ ఉన్నాయా, అసలు ఏ మెటీరియల్లో ఈ బిట్లు ఉంటున్నాయి, ఏపీపీఎస్సీ ఆలోచన ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ఇచ్చిన సిలబస్కి సరిపోతుందా, ఇలాంటి బోల్డ్ అన్ని ప్రశ్నలకి సమాధానం ఎంతో కొంత నాకు తోచినంత నా అనుభవం లేదా నేను నేర్చుకున్నది లేదా నా మిత్రులు సీనియర్ ఫ్యాకల్టీల దగ్గర నేను తీసుకున్నటువంటి సమాచారాన్ని మేము అందించే ప్రయత్నం. ఈ వీడియో కూడా ఇంతకు ముందు వీడియోలాగా ఆదరిస్తారు, చక్కగా లైక్ చేస్తారు, మంచి కామెంట్ పెడతారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సరే, వీడియోలోకి వెళ్దాం. మనం ముందుగా చెప్పుకున్న గ్రూప్ 2 పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ, ఇండియన్ పాలిటీ, పేపర్ 3కి వచ్చినప్పటికి ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. ఈ వీడియోలో మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏ పుస్తకాలు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాయి, ఆ పుస్తకాలకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉంటాయి, ఎక్కువ మంది ఏ పుస్తకానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు, ఇంకా ఏమైనా పుస్తకాలు ఉన్నాయా, మనం చూడకపోయిన పుస్తకాలు ఉన్నాయా, చూడాల్సిన పుస్తకాలు ఉన్నాయా, ఎక్కువ పుస్తకాలు చదవడం అవసరమా, ఇలాంటివి మనం చర్చిద్దాం. ఓకే, ఇండియన్ ఎకానమీ వర్క్ చూసుకుంటే చాలా కీలకంగా మారుతోంది. ఎందుకు అంటే సబ్జెక్టు కష్టమా అంటే సబ్జెక్ట్ కష్టం కాదు, సిలబస్ చాలా కీలకమైన సిలబస్ ఇచ్చాడు. ఇది సివిల్స్లో ఉన్నటువంటి, సివిల్ సర్వీసెస్లో ఉన్నటువంటి ఏదైతే మెన్షన్ చేశారో సిలబస్, అదే సిలబస్ని మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1కి గ్రూప్ 2కి కామన్ చేస్తూ సిలబస్ని తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, సిలబస్లోని అంశాలు చాలా కరెంటు టాపిక్స్తో అనుసంధానం అవ్వడం. రెండోది అంటే అప్డేటెడ్ సమాచారంతో ఉండటం. ఈ రెండు అంశాలే మనకి ఇరకాటంలో పెడుతున్నాయి. అంటే ఎంత లోతు వరకు చదవాలన్నది అది అంచనా వేయలేకపోతున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి బుక్స్ ఎలా ఉన్నాయి, ఆ బుక్స్ వల్ల మనకి ఎంతవరకు మేలు జరుగుతుందో అన్నది చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఇండియన్ ఎకానమీకి మొట్టమొదట మనం తెలుగు అకాడమీ చూడాల్సిందే. తెలుగు అకాడమీ ఎందుకు చూడాలి, తెలుగు అకాడమీ బుక్లో ఏముంది అన్నది చూద్దాం. అందులో మెరిట్ చూద్దాం, డిమెరిట్ కూడా చూద్దాం. తెలుగు అకాడమీ అన్నది ప్రామాణికం ఏపీపీఎస్సీకి. అయితే ఈ తెలుగు అకాడమీలో బేసిక్ సమాచారం అద్భుతంగా ఉంటుంది. మనం ఇంటర్మీడియట్, డిగ్రీ, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ పాఠ్యాంశాలు చదువుకుంటూ, ఇంటర్మీడియట్ చదువుకుంటూ, డిగ్రీ పాఠ్యాంశాలు చదువుకుంటూ, బుక్స్ ఎన్సీఆర్టీ బుక్స్ కానీ లేదా ఎస్సీఆర్టీ బుక్స్ కానీ చదివి నోట్స్ తయారు చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళాలంటే చాలా 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 టైం పడుతుంది. అది అందరూ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చేయలేదు. అది చాలా కష్టం అవుతుంది. ఒకప్పుడు బిందులో నీళ్ళు లేవంటే, అడుగుకున్నాయంటే కాకి ఏం చేసిందంటే రాళ్ళన్నీ వేసింది, ఆ నీళ్ళు పైకి వచ్చేవి, తాగేది. ఇప్పుడు స్మార్ట్ వర్క్ తెలిసిన కాకి ఏం చేసిందంటే ఒక స్ట్రా పెట్టుకొని తాగేస్తుంది. మనం కూడా దాన్నే ఎంచుకోవాలన్నమాట. అందుకు తెలుగు అకాడమీలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి, వదిలేయాల్సింది ఏంటి, నేర్చుకోవాల్సింది ఏంటంటే బేసిక్స్. మనం ఈ 8th క్లాస్, 9th క్లాస్, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవన్నీ బదులు తెలుగు అకాడమీ బుక్ వస్తుంది. ఆ బుక్లో ఉన్నటువంటి బేసిక్ సమాచారం, కాన్సెప్ట్స్, కంటెంట్కి సంబంధించి, సిలబస్కి సంబంధించి, ఉదాహరణకు రిజర్వ్ బ్యాంకింగ్, మనీ, పబ్లిక్ ఫైనాన్స్, నేషనల్ ఇన్కమ్, అలాగే పాపులేషన్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ఇలాంటి సర్వీస్ సెక్టార్, వీటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఫండమెంటల్స్,
బేసిక్ సమాచారము, ప్రాథమిక సమాచారము మనకి తెలుగు అకాడమీలో చాలా ఈజీగా చక్కగా సౌలభ్యంగా లభ్యమవుతుంది. ఫస్ట్ సీనియర్ అభ్యర్థులకి తెలుగు అకాడమీ చదవచ్చు, చదవకపోవచ్చు వాళ్ళ ఇష్టం. ప్రారంభించిన వాళ్ళు, కొత్తగా చదువుతున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తెలుగు అకాడమీ బుక్ తీసుకొని సాంప్రదాయమైనటువంటి ప్రాథమిక సమాచారాన్ని మాత్రం తెలుసుకోండి, నోట్స్ రాసుకోండి. ముఖ్యంగా పదజాలం, ఎకానమీలో ఉన్నటువంటి పదజాలాన్ని అర్థం చేసుకోండి. తెలుగు ఇంగ్లీష్ మీడియంలో అది ట్రాన్స్లేట్ చేసుకుంటూ రాసుకుంటూ ఆ పదజాలం మీద పొట్టు సాధించండి. చిన్న చిన్న వర్డ్సే ఉంటాయి. మనీ బ్యాంకింగ్ ఉందనుకోండి, అందులో టోకెన్ మనీ, డిమాండ్ డ్రాఫ్ట్, చెక్కు, ఇలాంటి చిన్న చిన్న పదాలే ఉంటాయి. వాటి వ్యాలిడిటీకి సంబంధించి, అవి చేసే వాటి విధులకు సంబంధించి టీడీఎస్ అని, లేదు అనుకుంటే ఆర్డీ అని, అలాగే మన చిన్న చిన్న రెపో రేట్ అని, రివర్స్ రెపో రేట్ అని, ఇలాంటి పదాలన్నీ వస్తుంటాయి మనకి. ఎస్ఎల్ఆర్ అని, ఇలాంటి చాలా పదాలు వస్తాయి. ఈ పదజాలం మీదే మనకి అవగాహన వస్తేనే మనం బిట్స్ చేయగలుగుతాం. అది తెలుగు అకాడమీలో చాలా స్పష్టంగా, చక్కగా, విడివిడిగా, చక్కగా నీట్గా టేబుల్స్ వేసి ఒక నీట్గా వేస్తున్నారు. కాబట్టి మనకి అది తెలుగు అకాడమీ ద్వారా అది మనం నేర్చుకొని దాన్ని మంచిగా నోట్స్ రాసుకుని ప్రాథమిక సమాచారం తెలుసుకోవాలి. ఇంగ్లీష్ మీడియంలో సంజీవ్ వర్మ అని చెప్పి ఒక బుక్ ఉంది. ఇంగ్లీష్ మీడియం బుక్ మీకు తెలుగు మీడియంలో చదవగలిగితే చాలా ఈజీగా అర్థమవుతుంది. సంజీవ్ వర్మ గారి బుక్ చాలా బాగుంది. బేసిక్ సమాచారం అద్భుతంగా ఉంది ఈ సంజీవ్ వర్మ. మన గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ మొత్తం అందులో ఉంది. అక్కడ లోపల ఏంటంటే అప్డేటెడ్ కొంత డేటా అనేది ఉండదు. డేటాని, ఫ్యాక్ట్స్ని మనం విడిచిపెట్టి కాన్సెప్ట్స్ కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు సంజీవ్ వర్మ తీసుకోవచ్చు, తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు అకాడమీ తీసుకోవచ్చు. ఒకటి. దాని తర్వాత అప్డేటెడ్ సమాచారంతో పాటు కాన్సెప్ట్స్ మీద గ్రిప్ కొంత వచ్చిన తర్వాత బాగా గత స్పీడ్ ప్రిపరేషన్ పెంచాలనుకుంటే చిరంజీవి సార్, ఇది బాగా ట్రెండింగ్, ఇది అందరికీ తెలుసు. ఆయన రాష్ట్రం అంతా టాప్ ఫ్యాకల్టీ, గ్రూప్ 2, గ్రూప్ 1 కోచింగ్లో ఆయన టాప్ ఫ్యాకల్టీ. ఆయన మంచి బుక్స్ రాస్తారు, చాలా సీనియర్ ఫ్యాకల్టీ. ఆయన బుక్ ఒకటి, అది నాకు తెలిసి గ్రూప్ 2 అభ్యర్థి ఎవరు, గ్రూప్ 2 అభ్యర్థుల దగ్గర ఈ బుక్ లేకుండా ఉండదని నేనైతే అనుకుంటాను. కాబట్టి ఆ బుక్ ఆశ్రయిస్తారు. ఆ బుక్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి అది ఎలాగ చదువుతారు. దాన్ని కూడా నోట్స్గా మలచాలండి బుక్, ఎందుకంటే చాలా పెద్ద బుక్ అది. దాన్ని చివరి వరకు పట్టుకొని చదవడం కష్టం అవుతుంది కాబట్టి దాన్ని నోట్స్గా మలుచుకోవాలి. నోట్స్ ఎలా తయారు చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో పెడతాం. దాన్ని ఈజీ మెథడ్లో వీడియో, దానిలో ఏం తీసుకోవాలి, ఏ చాప్టర్స్ని ఎలా అనుసంధానం చేసుకోవాలి, ఏపీ ఎకానమీకి ఇండియన్ ఎకానమీకి అనుసంధానం చేసుకుని ఎలా చదువుకుంటే మనకి స్కోరింగ్ వస్తుంది, ఈజీగా రివిజన్ అవుతుంది అన్నది నేను మరొక వీడియో చేస్తాను. తర్వాత ఇంకా చాలామంది నాగార్జున సార్ బుక్ కూడా నోట్స్, క్లాస్ నోట్స్ వస్తుంది, మెటీరియల్ వస్తుంది, అది కూడా బాగానే ఉంటుంది. అలాగే రమేష్ సార్ కూడా మంచి మెటీరియల్ ఇస్తారు. అలాగే మనకు విజేత కాంపిటీషన్స్ పబ్లిషర్స్, అది కూడా మంచి మెటీరియల్. అలాగే ఎస్&ఎస్ పబ్లికేషన్స్, ఇలా పబ్లికేషన్స్ కూడా చాలా వరకు ఇస్తారు. అయితే అందరివి ఎకానమీకి సంబంధించి ఏంటంటే బేసిక్ సమాచారము, ఫండమెంటల్స్, కంటెంట్ అంతా ఉంటుంది. మన సిలబస్ని పట్టుకొని మనం ఏదైతే మన ఇండియన్ ఎకానమీలో సిలబస్ ఉంది కదా, సిలబస్లో ప్రధానంగా నేషనల్ ఇన్కమ్ అని, పాపులేషన్ అని, అగ్రికల్చర్ అని, ఇండస్ట్రీ సెక్టార్ అని, సర్వీస్ సెక్టార్ అని, తర్వాత పబ్లిక్ ఫైనాన్స్ అని, మనీ అని, బ్యాంకింగ్ అని, ఇవి మనకి ఇంపార్టెంట్ చాప్టర్స్. ఈ చాప్టర్కి సంబంధించి వీటిలో ఉన్నటువంటి ఖచ్చితంగా ఒక 2 పుస్తకాలు మాత్రం పెట్టి మదించాలండి. మనం ఏదో ఒక పుస్తకం చదువుతామంటే ఇది వర్కౌట్ అవ్వదు ఇండియన్ ఎకానమీకి. మెయిన్ కావాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ మీద మనకు అవగాహన కావాలండి. కాన్సెప్ట్ మీద అవగాహన అయిన తర్వాత ప్రాక్టీస్ చేయాలండి. ప్రతి చాప్టర్ చదవడం, దాని మీద ప్రాక్టీస్ చేయడం. ప్రాక్టీస్ వర్క్ చూసుకుంటే చిరంజీవి సార్ ఇచ్చే బుక్ ఒకటి, బిట్ బ్యాంక్ ఒకటి, అల్లాడి అంజయ్ సార్ ఇచ్చే బుక్ బిట్ బ్యాంక్ ఒకటి, అల్లాడ్ అంజయ్ సార్ బిట్ బ్యాంక్ ఒకటి చాలా బాగుంటుందండి. ఇది కూడా బిట్ బ్యాంక్ అంటే ప్రతి లైన్ ఆయన బిట్గా మలిచి, ముఖ్యంగా డేటా అంతా కూడా అద్భుతమైనటువంటి డేటా ఇస్తూ, అప్డేటెడ్ డేటాతోటి చాలా చక్కటి బిట్ బ్యాంక్ అంజయ్ సార్ కూడా ఇస్తారు. అలాగే చిరంజీవి సార్ కూడా మంచి బిట్ బ్యాంక్ ఇస్తారు. చిరంజీవి సార్ బిట్ బ్యాంక్ ఏంటంటే సివిల్స్ బిట్ లాగా తయారు చేస్తారు. మనకి ఇండియన్ ఎకానమీ పేపర్ 2, ఆ పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ APPSC సరళి ఎలా ఉందంటే అప్లికేషన్ మెథడ్లో దాదాపు 30% బిట్లు అప్లికేషన్ మెథడ్లో వస్తాయి.
ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ఒక 35% వస్తాయి. మిగతా బేసిక్ మీద బిట్స్ వస్తాయి. మొత్తం మీద ఓవరాల్గా టఫ్ మోడ్ ఉండదు. ఇక్కడ ఏంటి వస్తుందంటే గత 2018లో జరిగినటువంటి గ్రూప్ 2లో ఒక ప్రాబ్లం జరిగింది. ఏమంటే 150 బిట్స్ ఎప్పుడు కూడా 75 అంటే ఏపీ ఎకానమీ 75, ఇండియన్ ఎకానమీ 75. మనకి ఇండియన్ ఎకానమీతో పోలిస్తే ఏపీ ఎకానమీ ప్రిపరేషన్ ఈజీ, స్కోరింగ్ కూడా ఈజీ. మనకి ఒకటి మెమరీతో పని అనమాట. ఏపీ ఎకానమీ అంతా మెమరీతో పని, ఇండియన్ ఎకానమీ అంతా కూడా మనం అనాలిసిస్తో పని. అది అక్కడ రెండింటి మధ్య తేడా. 75 అయితే మన ఇండియన్ ఎకానమీలో మనం ఒక 40 to 50 మార్క్స్ తెచ్చుకున్నా, ఏపీ ఎకానమీ వరకు వచ్చినప్పుడు ఒక 60 వరకు తెచ్చుకోగలిగితే మనకు 100-110 మధ్యలో స్కోర్ కానీ వస్తే సర్వీస్ వచ్చేస్తుంది. ఆ బ్యాలెన్స్ చేయడానికి మొదటిసారి ఏమైందంటే దాదాపు 100 బిట్స్ వరకు ఇండియన్ ఎకానమీ నుంచి ఇచ్చేసారు. ఎందుకు మరి ఆ బ్యాలెన్స్ తప్పింది అన్నది నాకైతే అర్థం కాలేదు. మొన్న ఆ సమస్య అయితే వచ్చింది, చాలా మంది అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. అయితే మొత్తం 2011, 2012, 2016తో పోలిస్తే 2018 పేపర్ కాస్త బాగుంది. ఇండియన్ ఎకానమీ వరకు గమనిస్తే కాస్త 2011-12 అయితే చొక్కలు కనిపించినాయి ఆ పేపర్ చేయడానికి, అంత టఫ్గా ఉంది. సరే, ఎనీవే మొత్తం మీద పబ్లిషర్స్ చాలా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. బట్ అన్నీ కాకుండా, ఎక్కువ కాకుండా, అలాగని ఏదో ఒక పుస్తకం మీద ఆధారపడకుండా తెలుగు అకాడమీ కంపల్సరీ చదువుకుంటూ దానికి అదనంగా చిరంజీవి సార్ కానీ, నాగార్జున సార్ కానీ, రమేష్ సార్ కానీ, ఎస్ఎన్ఎస్ కానీ, విజేత కాంపిటీషన్స్ కానీ తీసుకుంటారు. వీటికి తోడు బిట్ బ్యాంక్ మాత్రం, ఇప్పుడు ఉదాహరణకి చిరంజీవి సార్ మీరు చదివారనుకోండి, అంజయ్ సార్ బిట్ బ్యాంక్ చదవండి, ప్రాక్టీస్ చేయండి. అంజయ్ సార్ బుక్ చదివారనుకోండి ఇండియన్ ఎకానమీ, చిరంజీవి సార్ బిట్ బ్యాంక్ చేయండి. లేదా నాగార్జున సార్ నోట్స్ చదివారనుకోండి, చిరంజీవి సార్ బిట్ బ్యాంక్. లేదా తెలుగు అకాడమీ ఇది కంపల్సరీ చదువుతూ దీని నుంచి ప్రాథమిక సమాచారం తీసుకుని మిగతా చేసినప్పుడు ఇది చేస్తారు. ఇవి మెయిన్ ఏంటంటే మన తాలూకా ప్రిపరేషన్ మెరుగుపడాలి అనుకుంటే దానికి తగ్గట్టు మన నోట్స్ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. ఈ తెలుగు అకాడమీ, చిరంజీవి సార్, నాగార్జున సార్, రమేష్ సార్, ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్, విజేత కాంపిటీషన్స్, ఇంకా నంబర్ ఆఫ్ పబ్లికేషన్స్, ఇండియన్ ఎకానమీ చాలా పుస్తకాలు వస్తాయి. ఇవన్నీ వచ్చినా సరే ఒకటి అకాడమీ బుక్ అంటే ఇక్కడ మెరిట్స్, డిమెరిట్స్ కూడా మీకు చెప్పాలి. తెలుగు అకాడమీలో ఒక లోపం, పెద్ద లోపం ఏంటంటే టైంకి బుక్ రాదండి. 2 ఏళ్ళుగా పుస్తకమే రిలీజ్ కాలేదు ఒకటి. రెండోది అప్డేటెడ్ ఉండదండి, అప్డేటెడ్ సమాచారం ఉండదు. అది ఎందుకు ఎవరో అసలు అది ఒకటి అర్థం కాదు. వీటికి అదనంగా మనం ఆర్థిక సర్వే చదవాలండి. సాధారణంగా అందరికీ సందేహం, ఆర్థిక సర్వే ఇప్పుడు 2 ఫిబ్రవరి వస్తుంది, కొత్త ఆర్థిక సర్వే వస్తుంది. ఈ కొత్త ఆర్థిక సర్వే చదవాలా, పాత చదవాలంటే రెండు చదవాలి, కంపేర్ చేసుకోవాలి. రెండింటి మధ్యన ఉన్న తేడాని కంపేర్ చేసుకోవాలి. ఒక సర్వే చదివి మనం వెళ్తామంటే ఆ గతంలో 2016లో ఏం చేశాడు, పాత ఇచ్చాడు. 2011లో కూడా అలాగే 2008-9 డేటా ఇచ్చాడు. కాబట్టి ఈ మధ్య అలాంటివి తట్టుకోవాలి, భయపడిపోకూడదంటే మన ప్రిపరేషన్ అనేది కూడా ఒక అంచనాతో ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే ఇది కరోనా ఒక పాండమిక్ సిచ్యువేషన్లో వచ్చినటువంటి ఎకనామిక్ సిస్టమ్. దానికి 20 లక్షల కోట్ల 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వడం ఒకసారి ఎకనామిక్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతింది, మైనస్లోకి వెళ్ళిపోయింది వృద్ధి రేటు. ఇంత ఒక సిచ్యువేషన్ అంటే పూర్తిగా క్రైసిస్లోకి వెళ్ళిపోయిన ఈ తరుణంలో వచ్చిన సర్వే కానీ, లేదంటే ఎకనామిక్ సిస్టమ్ కోసం బూస్టప్ కోసం చేసినటువంటి చర్యలు కానీ, ప్రభుత్వం పాలసీస్ కానీ, తీసుకున్నటువంటి డెసిషన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా కీలకం. ఇవన్నీ మన సర్వేలో ఉంటాయి. అందుకు ఈ ఏడాది సర్వేతో పాటు వచ్చే ఏడాది సర్వే అంటే మొన్న 2020లో ఫిబ్రవరిలో వచ్చింది అంటే పాండమిక్ లేకముందు, పాండమిక్ వచ్చిన తర్వాత వచ్చిన సర్వే, పాండమిక్ సమయంలో ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ, ఇలాంటివన్నీ కూడా మనం ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. బిట్టు ఒకటి రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఎకానమీ మీద అవగాహన ఉండాలి. అందుకు సర్వే చదవడం, బడ్జెట్ చూడడం. బడ్జెట్ వరకు చూసుకుంటే 2021 ఫిబ్రవరిలో ఇచ్చిన బడ్జెట్ చూసుకుంటే చాలు. సర్వే చదివిన పాత బడ్జెట్ అవసరం ఉంది, కొత్త బడ్జెట్ అవసరం ఉంటుంది. పాత సర్వే కంపేర్ చేసుకుంటారు, కొత్త బడ్జెట్ చదువుతారు. వీటికి తోడు ఈనాడు దినపత్రికలో వచ్చే ఎడిటోరియల్స్, ఎకానమీ మీద వచ్చే ఎడిటోరియల్స్ బాగా చదవండి. దానిలో మంచి మంచి స్కీమ్స్ కానీ, తర్వాత సిస్టమ్కి సంబంధించి గవర్నమెంట్ డెసిషన్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే బిజినెస్ పేజీ చూడండి. మనం అందరం స్పోర్ట్స్ పేజీ చూస్తాం, సినిమా పేజీ చూస్తాం, ఫ్రంట్ పేజీ చూస్తాం, తిరగేస్తాం. బిజినెస్ పేజీ మీద మనం ఎప్పుడు ఆసక్తి చూడం. కానీ బ్యాంకింగ్ సంబంధించి రిఫార్మ్స్, సంస్కరణలు జరుగుతుంటాయి, తరచూ అప్డేటెడ్ జరుగుతుంటాయి. ఆ డెసిషన్స్ అన్నీ కూడా మనకు బిజినెస్ పేజీలో వస్తుంటాయి. వాటి మీద కూడా మనకు బిట్స్ కనబడుతుంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా బిజినెస్ పేజీ చదివి దాని నుంచి నోట్స్ తయారు చేసుకోవాలి.
చాలా కొత్త కొత్త పదాలు, అంటే ఎకానమీలో రకరకాల పదాలు, పదజాలాలు వస్తుంటాయి. ఆ పదజాలాల మీద కూడా అవగాహన పెంచుకోవాలి. ఇవన్నీ కూడా మనకు బిజినెస్ పేజీలో దొరుకుతాయి. కాబట్టి బిజినెస్ పేజీ తీసుకోవడం, మనకి వచ్చినటువంటి అంశాలని దీనికి అనుసంధానం చేసుకుంటూ, కరెంట్ టాపిక్స్కి అనుసంధానం చేసుకుంటూ, అంటే కరెంట్ టాపిక్స్ని ఎకానమీ మన సిలబస్కి అనుసంధానం చేసుకుంటూ చదవాలి. బ్యాంకింగ్ మీద రిఫార్మ్స్ వచ్చి ఇప్పుడు బ్యాంకింగ్ సంబంధించి రెపో రేట్ కానీ లేదా రివర్స్ రెపో రేట్ కానీ తగ్గించడం లేదా పెంచడం ఇలాంటివన్నీ జరిగినప్పుడు వడ్డీ రేట్లు ఏమవుతాయి, డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు ఏమవుతాయి, రుణాల మీద వడ్డీ రేట్లు ఏమవుతాయి, ఈ రకంగా అడుగుతుంటాయి. అలాంటి అంశాలన్నీ కూడా మనం ఎప్పుడు చూడగలము, ఈ బిజినెస్ పేజీ చదవగలిగితే వాటి మీద అవగాహన మనకు పెరుగుతుంది. దాని మన ఇక్కడ బ్యాంకింగ్ సిస్టమ్ మీద బేసిక్ సమాచారం మనం పుస్తకం ఏదైతే అనుకున్నామో ప్రామాణికం అది చూసి ఇది అప్డేట్ చేసుకోవాలి. ప్రతి అగ్రికల్చర్ చదువుతాము. అగ్రికల్చర్ చట్టాలు ఇటీవల కాలంలో 3 చట్టాలు చేసింది కేంద్రం. ఆ చట్టాలకు సంబంధించి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఎక్కడికక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. అగ్రికల్చర్ అన్నది మనకి ఇండియన్ ఎకానమీలో ప్రధానమైన పార్టు, జాగ్రఫీలో కూడా ప్రధానమైన పార్టు. కాబట్టి ఈ చట్టాలు ఏం చెప్పాయి, ఈ చట్టాల్లో ఏం మెన్షన్ చేశారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ముఖ్యంగా ఎంఎస్పీ అంటే ఏంటి, ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఏం చెప్తోంది, ఎవరు నిర్ణయిస్తారు, ఇది ఎప్పటి నుంచి నిర్ణయిస్తారు, రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారం ఏంటి, ఉమ్మడి వారి వ్యవసాయం అన్నది రాష్ట్ర అధికారం 246లో ఉంది కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలా నిర్ణయాలు తీసుకున్నారు, అంటే వాళ్ళు ఏదైతే ఉందో ఎక్స్పోర్టింగ్ అని దానికి సంబంధించి కేంద్రం ఎలా తీసుకుంది, ఇలాంటివన్నీ చాలా అంశాలు మనకి అవగాహన కలగాలి. ఆ అవగాహన ఉంటేనే మనం ఎకానమీ మీద కాస్త పొట్టు సాధించగలుగుతాం. ఇలా ఒక అంశం దానికి ఇంకోటి అలా లింక్డ్ ఉంటాయి అనమాట. అంటే వ్యవసాయం అన్నది మనం కేవలం స్టాక్గా చూస్తాం, స్టాక్గా చూడడానికి లేదు, అది కరెంట్ ఈవెంట్గానే చూడాలి. అలా ప్రతి ఇండియన్ ఎకానమీ మనం చదివేటప్పుడు అక్కడ సిలబస్లో ఉన్నది అంశము, మనం గ్రామానికి పుస్తకం అనుకున్న దానిలో ఉన్న అంశము రిలేటెడ్గా జరుగుతున్న దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్తో అనుసంధానం చేసుకుంటూ నోట్స్ని పకడ్బందీగా తయారు చేసుకోగలిగి దాని మీద రెగ్యులర్గా బిట్స్ ప్రాక్టీస్ చేసి చాగలిగితే మంచి స్కోర్ వస్తుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం ఏపీ ఎకానమీ గురించి మీకు తర్వాత వీడియోలో చెప్తాను.